సో ఇప్పుడే రీచ్ అయ్యాను మా అక్క వాళ్ళ ఇంటికి, రండి వెళ్దాం. అండ్ బోనం మేకింగ్ కూడా, అసలు బోనం అంటే ఏం చేస్తాము, ఈ కుండ లోపల ఏం పెడతాము, ఇవన్నీ మీకోసం డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. మొగుళ్ళకి ఎప్పుడు పిల్లలకి బ్రెయిన్ లేదని అనిపిస్తుంది, తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ మాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవీన్ ద అల్టిమేట్ ఛానల్. స్పెషల్లీ అందరికీ హ్యాపీ బోనాలు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే ఈరోజు నా స్పెషల్ డే. ఎందుకంటే ఫస్ట్ టైం ఈరోజు నేను నా లైఫ్లో బోనం ఎత్తబోతున్నాను. యాక్చువల్లీ బోనాలు ఫెస్టివల్ తెలంగాణలోనే పెద్ద ఫెస్టివల్, ఊరంతా కలిపి చేసుకునే ఫెస్టివల్. మా అత్తగారు మామయ్య గారు వీళ్ళు ఉన్నప్పుడు అక్కడ చాలా బాగా చేసుకునే వాళ్ళము. ఇక్కడ ప్రతి సంవత్సరం అక్క వాళ్ళ ఇంట్లో చేసుకుంటాము. అండ్ ఎప్పటి నుంచో నాకున్న కోరిక అనమాట. అండ్ మా అత్తగారు ఉన్నప్పుడు తనే బోనం ఎత్తేది. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి నెక్స్ట్ ఇంకా నేను ఎత్తాలన్నమాట మా ఇంట్లో. సో కాబట్టి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ దానికోసం ఫస్ట్ టైం ఈరోజు ఆ సెషన్ అనమాట. అండ్ ఇది కూడా మా అక్క వాళ్ళ ఇంట్లోనే జరగబోతుంది. సో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసే ముందు నేను ఎలా రెడీ అవుతున్నాను చూపిద్దాం. జస్ట్ ఒక క్విక్ ఒక 1 minute అనేసి ఈ వ్లాగ్ చేస్తాను అనమాట. అండ్ ఎస్, హియర్ ఈజ్ ద శారీ. లాస్ట్ టైం చాలామంది అడిగారు బోనాలకి ఏం చీర సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఆ షాప్లో నుంచి. కలర్స్ ఓవర్లోడ్ పేజ్లో నుంచి నేను ఏదైతే వ్లాగ్ పెట్టానో బోనాల్ షాపింగ్లో నేను తీసుకున్న ఖటాన్ పట్టు శారీ ఇదే అనమాట. ఇప్పుడు నేను వేసుకోబోతుంది. అండ్ హియర్ ఐ హ్యావ్ ద మ్యాచింగ్ జ్యువెలరీ. యాక్చువల్లీ ఇది జాదూ కుందన్ జ్యువెలరీ ఇప్పుడు చాలా ఫ్యాషన్. జాతిరత్నాలు పేజ్ నుంచి తెప్పించాను నేను. దీని డీటెయిల్స్ ఎక్కువ కావాలనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ దీస్ ఆర్ మై మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అనమాట, మ్యాచ్ చేయడానికి ఇవి తెప్పించాను. సో ఇవన్నిటితో నేను ఇప్పుడు రెడీ అవ్వబోతున్నాను. అండ్ ఇది ఇంట్లో ఈవెంట్ షూటింగ్ కాదు కాబట్టి నేను మేకప్ చేసుకోవట్లేదు, బట్ స్కిన్ కేర్ మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ యూ నో మై స్కిన్ కేర్ రొటీన్ ఏంటో, దాంతో స్టార్ట్ చేద్దాం. అండ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ రెడీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన స్కిన్కి ఏం అప్లై చేసినా సరే స్కిన్ ప్రొటెక్షన్ చాలా అవసరం. సో గుడ్ ఫేస్ వాష్ వాడాలి. దానికోసం నేను కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్న ది వన్ అండ్ ఓన్లీ ఫేస్ వాష్, డర్మావీవ్ ఫేస్ వాష్. ఎందుకంటే ఇది ఓట్ మీల్తో తయారు చేశారు, అందుకే దిస్ ఇస్ వెరీ గుడ్, యూనిక్ కూడా. ఇలాంటి ఫార్ములాతో నాకు తెలిసి ఎటువంటి ఫేస్ వాషెస్ ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు, అందుకే. అండ్ ఇది ఎటువంటి స్కిన్ టైప్స్కైనా సూట్ అవుతుంది. ఐదర్ ఇట్ ఇస్ డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, అండ్ ఎటువంటి వెదర్ కండిషన్స్కైనా సూట్ అవుతుంది. సమ్మర్, ఇలాంటి వర్షాలు పడేటప్పుడు, వింటర్, రెయినీ, ఎనీ సీజన్. అండ్ యూనివర్సల్గా ఎవరైనా వాడచ్చు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ వాడచ్చు. దట్ ఈస్ ద యూనిక్ స్పెషాలిటీ. మన స్కిన్కి హార్మ్ చేయదు, మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, పీహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ కూడా చేస్తుంది. అందుకే ఐ జస్ట్ లవ్ దిస్. ఇప్పుడే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. అండ్ ఎప్పుడు నా మేకప్ బాక్స్లో కూడా ఒకటి ఉంటుంది అనమాట. షూటింగ్కి ఎప్పుడు వెళ్ళినా డెఫినెట్గా ఇది తీసుకెళ్తాను నేను. అండ్ మై మేకప్ రొటీన్ స్టార్ట్స్ విత్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్. యాక్చువల్లీ ఇది కూడా విటమిన్ ఈతో తయారు చేసిన మాయిశ్చరైజింగ్ లోషన్ కాబట్టి విటమిన్ ఈ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఫేస్. మన ఫేస్కి గ్లో అలాగే ఉండాలన్నా, ఫేస్ కాంప్లెక్షన్ పెరగాలన్నా మనకు కావాల్సినవన్నీ కూడా మనకి న్యూట్రిడర్మ్లో ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ ఫేస్ వాష్ లాగానే ఇది కూడా అన్ని స్కిన్ టైప్స్కి, అన్ని వెదర్ కండిషన్స్కి అండ్ అందరికీ కూడా సూట్ అవుతుంది. యూనివర్సల్గా ఎవరైనా వాడచ్చు. నా ఫ్యామిలీ అంతా వాడేది కూడా ఇదిగోండి, ఈ మాయిశ్చరైజరే మమ్మల్ని బతికిస్తుంది. ఈ మాత్రం మా స్కిన్ ఇంత బాగుంది అని అంటే ఇన్ని వెదర్ కండిషన్స్కి, ఇంత షూటింగ్స్కి, ఇంత మేకప్కి, ఇంత స్ట్రెస్కి ఐ థింక్ ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఐ విల్ షో యూ హౌ టు అప్లై ఇట్. జస్ట్ సింపుల్. యాక్చువల్లీ ఒక్క డబ్బా తీసుకుంటే నాకు మోర్ దెన్ 3 months వస్తుంది. ఇది జస్ట్ కొద్దిగా తీసుకొని ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేసేసుకోవడమే. అండ్ ఇది మనకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే ప్రీ మేకప్ అండ్ డైలీ మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్గానే కాకుండా దీన్ని మనము మేకప్ రిమూవింగ్ కూడా వాడచ్చు. ఇంతకుముందు నేను చాలా ట్రై చేశాను మేకప్ రిమూవింగ్కి, ఫేస్ డ్రై అయిపోయేది. ఎప్పుడైతే ఈ లోషన్ని వాడుతున్నానో ఇంకా నా ఫేస్ ఈవెన్గా ఉంటుంది, డ్రై కూడా అవ్వడం మానేస్తుంది అనమాట. అందుకే ఐ జస్ట్ లవ్ దిస్. దట్స్ ఇట్ అండ్ ఐఎమ్ రెడీ టు గో. అండ్ బేసిక్గా నేను పెద్దగా మేకప్ వేసే ఉద్దేశంలో లేను. జస్ట్ ఈ డార్క్, ఈ మధ్య కొంచెం నిద్ర కరువు అయ్యి డార్క్ పెరిగింది, అది కవర్ చేసేస్తాను అంతే. యా
బిఫోర్ ఐ గో టు మేకప్. అండ్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ కావాలన్నా, డర్మావే ఫేస్ వాష్ కావాలన్నా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారు. దీని యొక్క పర్చేస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను. డిస్క్రిప్షన్కి వెళ్ళండి, ఒక్కసారి పర్చేస్ చేయండి, వాడి చూడండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నౌ ఐల్ జస్ట్ గో విత్ లైట్ మేకప్. యాక్చువల్లీ పింక్ కలర్ ఏంటి రాస్తున్నాను అనుకుంటున్నారా? డార్క్ సర్కిల్స్ కవర్ చేయాలంటే బేస్ కంటే ముందు ఇలా కలర్ ఉంటుందన్నమాట, కన్సీలర్ అంటారు దీన్ని. దాన్ని వేస్తే మనకి డార్క్నెస్ కవర్ అయ్యి ఈవెన్ అయిపోతుంది ఫేస్ అంతా. అండ్ ఇప్పుడు ఎలాగో ఇండియా సెలబ్రేషన్ కాబట్టి నేను జస్ట్ లిక్విడ్ ఫౌండేషన్ వాడుతున్నా. ఇది న్యాచురల్గా ఉంటుంది, మనకి ఓ మేకప్ వేసుకున్న ఎఫెక్ట్ కూడా ఇవ్వదు అండ్ ఫేస్ని ఈవెన్గా చేస్తుంది. చలో నా మేకప్ అయిపోయింది. ఐఎమ్ రెడీ టు గో నౌ అండ్ దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. అండ్ ఇప్పుడు మొత్తం ఫుల్ పేజ్గా రెడీ అయ్యి మీకు లుక్ చూపిస్తాను. ఫైనలీ ఐఎమ్ రెడీ ఫర్ బోనాలు, ద బిగ్ డే. అండ్ ఎలా ఉంది నా శారీ అండ్ జ్యువెలరీ? హోప్ యూ లైక్ ఇట్. నచ్చిన వాళ్ళు నా లుక్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. రండి లెట్స్ గో. హలో, సో ఇప్పుడే రీచ్ అయ్యాను మా అక్క వాళ్ళ ఇంటికి. రండి వెళ్దాం. బాగా చూడండి ఎంత మంచి డెకరేషన్ చేసిందో మా అక్క. ఇదంతా నాకు వెల్కమ్ చెప్పడానికి కాదు, బోనాలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలన్నమాట, అందుకని. చలో లెట్స్ గో. లోపలికి వెళ్ళి చూపిస్తాను మా హడావుడి ఎలా జరుగుతున్నాయో. ఫస్ట్ థింగ్ మా పూజ గదితో స్టార్ట్ చేద్దాము. అండ్ ఇక్కడ హడావుడిగా మా బోనాల తర్వాత జరిగే లంచ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇదిగోండి మటన్ సూప్ కనుక్కుంటా, ఇది నాకు కూడా తెలియదు, మా బావని అడగాలి ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కావాలంటే. వావ్, వీ హ్యావ్ ఆల్ థింగ్స్ హియర్ రెడీగా ఉన్నాయి దావత్కి. సో ఈ దావత్ ఇవాళ ఏం రెసిపీస్ చేయబోతున్నాము, ఇవాళ స్పెషల్ ఏంటి మీకు తెలుసు కదా, మా బావ ఎంత బాగా వండుతాడో. అండ్ ఈరోజు కూడా ఆయన స్పెషల్ రెసిపీస్ కొన్ని చూపించబోతున్నాను. దానికంటే ముందు ఇదిగోండి పూజకి రెడీ చేస్తుంది మా అక్క. హలో, లాస్ట్ ఇయర్ బోనాల బ్లాగ్ చాలా 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 మంది చూసారు, చాలా మంది మెచ్చుకున్నారు కూడా. అందుకే ఈసారి మళ్ళీ కలిసి చేయబోతున్నాము విత్ మోర్ డీటెయిల్స్, విత్ మోర్ సీక్రెట్స్. అండ్ చాలామంది అడిగారు ఎలా చేస్తారు అవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాం అనమాట. ఓకే, నువ్వు చేస్తుంటే ఇప్పుడు బావ వచ్చాడు, ఒకసారి కలిపి చేసేస్తాను. మా చీఫ్ షెఫ్ మా బావగారు. ఇవాళ ఏంటి బావ స్పెషల్? స్పెషల్ ఏముందంటే ఇవాళ బ్రెయిన్ ఫ్రై. ఇది బ్రెయినా? ఓకే, ఇదిగోండి మటన్ బ్రెయిన్. ఇవన్నీ బ్రెయిన్స్ బావా? ఇవి 5 బ్రెయిన్స్ ఇవి. ఓ మై గాడ్, ఫస్ట్ టైం నేను టచ్ చేసి ఇంత క్లోజ్గా చూస్తున్నా వీటిని. సో ఇవి బోటీ అండి, నర్వ్స్ మజిల్స్ ఏమంటారు వీటిని. సో బోటీ అండ్ బ్రెయిన్ మా తెలంగాణలో చాలా ఫేమస్ ఫుడ్, పెట్టి చచ్చిపోతాం దానికంటే. ముఖ్యంగా నా ఫేవరెట్. నేను వీళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా నా కోసం మాత్రం స్పెషల్గా బోటీని చేసి పెడతాడు మా బావ. మటన్ సూప్ ఇది. ఓకే ఓకే, దీన్ని కలేరా గోష్ అంటారంట. ఓకే ఓకే, అచ్చా అచ్చా, నల్లిబొక్క మటనా? తలకాయ కూర, కమాన్, మై ఫేవరెట్. అవును, తలకాయ లేని వాళ్ళు తినాలి ఇలాంటి వాళ్ళు. ఆల్రెడీ మా అక్క బోనం అక్కడ రెడీగా ఉంది చేసి. ఇది నా బోనం అనమాట, నేను వచ్చే వరకు అని వెయిట్ చేస్తుంది నా కోసం. అండ్ బోనం మేకింగ్ కూడా, అసలు బోనం అంటే ఏం చేస్తాము, ఈ కుండ లోపల ఏం పెడతాము, ఇవన్నీ మీకోసం డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. మా అక్క నాతో స్పెషల్గా చేయిస్తుంది ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ ఈ ఆయిల్ తీసుకొని ఈ బిందెకు ఇదంతా రాయాలా? పైన రాయాలా? ఆయిల్తో రాయాలా? ఓకే, ఆయిల్తో రాయాలి. మొత్తం రాయడం అయితే వస్తుంది, అట్లా రాసి బొట్లు పెట్టు మరి. మా అక్క చూడండి ఎంత ఫ్యాన్సీగా డిజైన్ వేసిందో. ఇప్పుడు నేను అంత చేయాలట ఫస్ట్ టైం, అది కూడా అంత నార్మల్గా అట్లా కాదు కానీ డిజైన్ కోసం అన్నా ఆయిల్ రాయమన్నా. ఇప్పుడు నువ్వు పెట్టావా బొట్లు? దుబ్బాడ మేకై లంగ్స్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసాను. ఇది అండ్ ఈ పెద్ద అంటే పేరుకే నేను, ఆ తర్వాత అంతా ఇదంతా తనే ఫినిష్ చేస్తుంది. నేను ఫినిష్ చేయాలంటే సాయంత్రం అయ్యేది. అండ్ ఇవి రెండు కూడా నీట్గా పుదిచ్చింది.
యాక్చువల్లీ ఎందుకు బాగా డిజైనే ఉంది కదా, ఎందుకు పూజించాలి, ఇంత డెకరేషన్ ఎందుకు చేయాలి? అలా డెకరేషన్ చేసి అట్లా పూజించి నిండుగా పెడితేనే అమ్మవారు అందులో ఉంటుంది. మనం బోనం ఎత్తుకుంటాం కదా, అప్పుడు అమ్మవారు అందులో ఉంటుంది మనకి. పసుపు కుంకుమ అంటే అమ్మవారికి ఇష్టము. పసుపు కుంకుమ ఇందులో నైవేద్యము అవన్నీ పెట్టి మనం నిండుగా తీసుకుపోయి నిష్టగా చేసి మనం బోనం ఎత్తుకొని పోతే అమ్మవారు మన బోనంలో ఉంటుంది. ఓకే, అమ్మవారు మన తోటి ఉంటుంది. ఓకే, అంత ఎక్కువ పసుపు కుంకుమ అంటే ఇష్టం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? నెక్స్ట్ ఇసురాకులు అందులో పెట్టు, లోపల పెట్టు. ఇస్తరాకుని లోపల పెట్టాలి. వైట్ రైస్, ఇది ఎల్లో రైస్, పసుపన్నం. పొడి పొడి చేయాలి. పొడి చేసి ఇదేమాకు? ఇది కొయ్యగూర. కొయ్యగూర పెడతారా? కొయ్యగూర. ఓకే, ఇంట్లో పరమాన్నం పెట్టు. ఇది దీనిపైనేనా? పచ్చకూర ఇది. ఓకే, ఒక సైడ్లో పెట్టు. సైడ్లో సైడ్. ఓకే, పెరుగు ఒక పక్కన వేసి ఒక పక్కన పెరిగేయాలా? మొత్తం ఇట్లా పట్టుకో, పెట్టేసి మొత్తం కవర్ చేయి. చుట్టూ రౌండ్గా కవర్ చేయి. ఇసురాకు పైన పెట్టు. ఇది ఒకసారి క్లోజ్ తీసుకోవచ్చు. సో ఇలా ఇస్తరాకు మీద వైట్ అంటే బియ్యం పోసి దాని మీద పెట్టాలి. సో ఇది అక్క బోనం, ఇదేమో నా బోనం. ఆల్రెడీ సేమ్ ఇలాంటి బోనం వచ్చే ముందే తను రెడీ చేసి పెట్టింది. ఇప్పుడు నా బోనం. అండ్ ఇది వాళ్ళ దేవుడు ఎల్లమ్మ. అంటే మాకు తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా ఒక అమ్మవారు ఉంటారనమాట, గ్రామ దేవతలు అన్నమాట, ఇంటి దేవత. సో వీళ్ళ ఇంటి దేవత ఎల్లమ్మ కోసం ఇక్కడ సపరేట్గా ఎవ్రీడే పూజ చేస్తారు కదా ఇక్కడ, ట్యూస్డే, థర్స్డే, సండే. ఓకే, అట్లా. అండ్ ఇక్కడ ఆల్రెడీ పెద్ద బిందెకి పుదిచ్చి ఇలా యాపాకులు వేసి, ఇదేందుకే? ఇది సాక. ఇది సాక వేయడానికి అనమాట. బోనాలు అంతా రెడీ అయిపోయి దీపాలు పెట్టిన తర్వాత ఇలా పొగ వేయాలంట, ఊదు వేయాలంట. ఇలా బొగ్గులు కాల్చి అందులో ఊదు వేసింది. అండ్ ఇది కళ్ళుతో సాక పోయాలి దేవుడికి. సో ఇలా కొద్దిగా కళ్ళు తీసుకొని ఇలా 3 సార్లని పొగ చూపించాలంట. సో మొత్తానికి మా 5 ప్రదక్షిణలు అయిపోయాయి చాలా జాగ్రత్తగా. అండ్ ఇప్పుడు బోనం తీయాలట, తీసే ప్రాసెస్ మా అక్కకు తెలుసు. ఏం చేస్తారా? బోనం తీసుకపోయి అక్కడ ఉంటారు. సో ఇప్పుడే మా బోనం అయి దర్శనం చేసుకునే టైంకి వచ్చారు మా మాధవి గారు.
టైంకి వచ్చారు. నేను పూజకి రమ్మంటే లంచ్కి వచ్చారు ఇవిడ. లేదు లేదు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడే వచ్చాను. అదే అంతే కదా, మా అమ్మవారు లాగున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా బోనం ఎత్తుకున్నాం, మీరు ఉంటే బాగుండేది. నమస్తే. క్యాషియర్, ధర్మకర్త, మొత్తం స్టాఫ్ అన్నమాట మీరు. నమస్తే. సూపర్. తెలుసు, మీ ఫేస్ లోనే ఉంది కథ. ఓ సూపర్ అండి, చాలా బాగుంది, చాలా బాగా చెప్పించారు. రేపు ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. వస్తారు. ఓ సూపర్ సూపర్. రేపు ఈ టైం తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. అవునా? బాగుంటుంది. సో ఏ టైం చెప్తే ఆ టైంకి వస్తాను. ఓన్లీ లేడీస్. తనకి మా పూజ అయిపోయింది, ఇప్పుడు వంటల్లోకి వచ్చామన్నమాట. మేము అక్కడ పూజ చేసుకుంటుంటే మా బావ మాత్రం మా కోసం మంచి మంచి వెరైటీస్ వండుతున్నాడు. ఏం బావ ఇది? ఓ ఓకే. ఓ వావ్, ఫ్లేవర్ అద్దరిపోయింది, వాసన. మామూలుగా ఇంటికి రాగానే మాకు మంచి మంచి ఫ్లేవర్స్ వస్తూ ఉన్నాయి. అటు మటన్, ఇటు తలకాయ కూర, అటు బోటి కూర. బిర్యానీ అయితే అదిరిపోయింది స్మెల్. అండ్ ఇప్పుడు మనందరి కోసం జనరల్గా మీకు తెలుసో లేదో బ్రెయిన్ ఫ్రై ఎట్లా చేస్తారో, అండ్ మా బావకు ఒక స్పెషల్ రెసిపీ ఉందన్నమాట బ్రెయిన్ ఫ్రై. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కంపల్సరీ తినే ఐటమ్. అంటే ముందే రిలీజ్ అయ్యారా దీనికి బ్రెయిన్ లేదని? నేను ఇప్పుడు వచ్చిన బ్రెయిన్ కర్రీ పెడతాను. మొగుళ్ళకి ఎప్పుడు పిల్లలకి బ్రెయిన్ లేదని అనిపిస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ మాట. ఒక రీల్ అన్న చేయకపోతే చేసిన దానికి న్యాయం జరగదు కాబట్టి మేము ఒక రీల్ చేయబోతున్నాం అనమాట. ఇది కూడా భక్తిలో ఒక పార్టే. బోనాలు అంటే భక్తే కాకుండా డాన్సులు కూడా ఉంటాయి. లేకపోతే బోనాలు వీడియోలో డాన్స్ ఎందుకు వేసామంటారు. ఇప్పుడే మేము ఇంకా లంచ్కి వచ్చాము. ఫైనల్లీ మేము లంచ్కి వచ్చింది మాత్రం 3:46కి. గెస్ట్లను కూడా అట్లాగే కూర్చోబెట్టి పెడుతున్నాము. బట్ లేట్ అయింది మా వాళ్ళే కాబట్టి. ఇదేంటిది బావా? చికెన్ కుండలో చికెన్ కర్రీ, ఐ మీన్ ముంతలో. అండ్ ఇది బావా? ఓ వావ్, పాయా. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ పాయా? అండ్ ఇది బోటీ కర్రీ, నా ఫేవరెట్ బోటీ ఫ్రై. ఇదిగోండి ఇక్కడ బోటీ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ బేజా ఫ్రై, బ్రెయిన్ ఫ్రై. ఇది తలకాయ కూర, లంగ్సా? ఓ మేకవి ఇవి, లంగ్స్ అండ్ లివర్స్ అంట. చూసారా, మేము పాటలుగా విభజించుకొని మరీ తింటున్నాము. అండ్ దిస్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీ. అమ్మయ్యా, లైవ్ ఫైనలీ మా కుమ్మే టైం వచ్చింది. వెయిటింగ్ ఫర్ దిస్ టైం. మా బావ 7 ఐటమ్స్ చేశాడు. 7th ఐటమ్ అదిగోండి మటన్ అక్కడ ఉంది. సో ఇప్పుడే మేము ఫుల్గా తిన్నాము. ఇంకా సాయంత్రం ఇక్కడ కింద డ్యాన్సులు, జాతర, బోనాలు చాలా స్టార్ట్ అవుతాయి. ఈ రోజు రేపు తెల్లారేదాకా ఈ ఏరియా అంతా ఫుల్ కలర్ఫుల్గా ఉంటాయి. వీలైతే ఆ షార్ట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఎండింగ్లో చూపిస్తాను. బోనాలు జాతర మా రామ్నగర్లో ఎట్లా జరుగుతుందో. జమ్నీ కాలనీ అమ్మవారు మీ అందరికి నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వ్లాగ్. సీ యూ, బాయ్ బాయ్, హ్యాపీ బోనాలు. దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయి. కిరీటాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో స్వీట్. దేవుడి కిరీటాలు అమ్మవార్లు వరలక్ష్మి వ్రతానికి ఎంత బాగున్నాయో. ఇదిగోండి మాల అంట ఇది. ఐ మీన్ కొప్పు గిప్పు ఏమైనా వేసుకుంటే ఇలా పెట్టుకోవడానికి క్యూట్గా ఉన్నాయి కదా. హౌ మచ్? 150 సెట్. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ హెయిర్ పన్నా, ఫర్ మనుషులకి. బాగుంది కదా. ఓకే, ఐ విల్ టేక్ దిస్.